నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వీళ్ళు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చేస్తున్న ప్రకటనలు కానీ ఇస్తున్న హైప్ కానీ మామూలుగా లేదు. ఇంకే ఉంది, ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తుందని. ప్రపంచం మొత్తాన్ని మార్చడంతో పాటు ఆర్థిక అసమానతలు అండ్ సోషల్ అన్రెస్ట్, అంతర్యుద్ధాలకు ప్రమాదం కూడా పొంచి ఉందని ఏఐ పితామహుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహుడు జెఫ్రీ హింటన్ హెచ్చరిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఆయన విశ్వామిత్ర సృష్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవాళ ఆయన కూడా భయపడే స్థాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదిగింది అంటే రాబోయే రోజుల్లో మనుషులు అవసరం లేకుండా చాలా పనులు చేసేయచ్చని. కానీ ఆ చేస్తున్న ఏఐ వల్ల చేస్తున్న పనులు మనుషులకు ఉపయోగపడాలిగా. మనుషులే లేకుండా చేసే పనుల వల్ల ఏంటి ప్రయోజనం? రెండోది, కోట్లలో ఉద్యోగాలకి కోల్పోయే ప్రమాదం ఉందని జెఫ్రీ హింటన్ హెచ్చరిస్తూ వస్తున్నారు. నిజమే, అది ఒక సోషల్ అన్రెస్ట్ క్రియేట్ అయితే, ఒక అంతర్యుద్ధం క్రియేట్ అయితే, అండ్ దీని వెనకాల చాలా డీప్ స్టేట్ ఉందనేది కూడా చాలామంది నిపుణుల అభిప్రాయం. ఈ మాట జెఫ్రీ హింటన్ అనలేదు, మళ్ళీ చెప్తున్నాను. డీప్ స్టేట్ గురించి అంతర్జాతీయంగా పరిణామాలను విశ్లేషించే అంతర్జాతీయ విశ్లేషకులు, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ అందరూ హెచ్చరించేది ఏంటంటే ఏఐని స్వాగతిద్దాం, కానీ ఈ ఏఐ రాక వెనక డీప్ స్టేట్ కుట్రను కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఏషియన్ సబ్ కాంటినెంట్, ఏషియా ఖండం లేదా ఉపఖండం మొత్తం, ఉపఖండంలో కానీ ఖండం మొత్తం కానీ, వెస్ట్ ఏషియా కానీ, సెంట్రల్ ఏషియా కానీ, సౌత్ ఏషియా కానీ, ఇవన్నీ చూస్తే ఏఐ ఇంపాక్ట్ వచ్చి ఇక్కడ విపరీతంగా పడుతుంది. అంటే ఎప్పుడైతే దీని ఇంపాక్ట్ పడిందో, ఇక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది ఆసియా ఖండంలో, చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోతారు. ఉద్యోగం అనే మాట అంటే ఉపాధి, ఏదో ఒకటి చేసుకుని బతికే ఉపాధి అవకాశాలు కూడా కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. జెఫ్రీ హింటన్ డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఇండైరెక్ట్గా ఆయన హింట్ చేస్తుంది. అంటే డీప్ స్టేట్ ఇందులో ఇన్వాల్వ్ అయింది, ఏఐ ప్రమోషన్ వెనక డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయింది అనేది ఆయన కానీ ఆయన లాంటి నిపుణుల అభిప్రాయం కానీ కనిపిస్తుంది. అందుకని ఆయన హెచ్చరించారు, ఇవన్నీ మాట్లాడకుండా డీప్ స్టేట్ అంటే భయపడిపోతారు, ఫ్రైటన్ అవుతారు, ప్రపంచ దేశాలు ప్యానిక్ అవుతాయి, వర్ధమాన దేశాలు ప్రత్యేకించి తృతీయ ప్రపంచ దేశాలు ప్యానిక్ అవుతాయని చెప్పేసే భయంతో ఆయన చాలా సటిల్గా చెప్పారు. నిరుద్యోగ సమస్య, సమాజంలో అశాంతి, అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్. అంటే మనం వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ది రాక్ ఏజెస్ అనమాట. మిడివల్ ఏజ్కి వెళ్ళి మిడివల్ ఏజ్ నుంచి మళ్ళీ రాక్ ఏజ్కి వెళ్తాం. మీరు ఏఐ తోటి స్వర్ణ యుగం అంటున్నారు, ఇది మళ్ళీ దీన్ని రాతి యుగంలోకి తీసుకెళ్లే ప్రమాదం ఉందనేది నాట్ ఓన్లీ జెఫ్రీ హింటన్, చాలామంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నమాట అక్రాస్ ద గ్లోబ్. రైట్, ఎలాన్ మస్క్కి అది బంగారు తేనెతుట్టలా కనిపించవచ్చు, అలాగే బిల్ క్లింటన్ కూడా కనిపించవచ్చు. బట్ ఒక సామాన్య మానవుడు, రోజుకి ఒక ముద్ద అన్నం తినటానికి వెతుక్కునే మానవుడికి ఏఐ తోటి వచ్చే సమస్యల్లో దాని విపరిణామాలు ఏంటనేది నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అవసరమా? రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బాగా దెబ్బతిన్న దేశాలు ఆకలికి ఎలా అలమటించాయో అటువంటి పరిస్థితులు, విపరిణామాలు ఉత్పన్నమవుతాయనేది నిపుణుల భావన. ఒక్కసారి మనం ఏషియన్ కంట్రీసే చూద్దాం. వెస్ట్ ఏషియాలోకి వెళ్దాం. ఇరాన్, ఇజ్రాయెల్, ఆ వారు తెగదు, హెజ్బుల్లాస్, హౌతీస్ అండ్ అలాగే హమాస్, వీళ్ళందరూ ఏఐ ఉపయోగిస్తున్నారు. ఈరోజు వాళ్ళ విధ్వంసానికి, వాళ్ళ ఉగ్రవాద కుట్రలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారు. బయటకు అది కనపట్టలేదు. టెక్నాలజీతో అడ్వాంటేజ్ ఎంత ఉంటుందో డ్రాబ్యాక్స్ కూడా అంతే ఉంటాయి. వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అండ్ వాళ్ళకి దానికి తోడు సాంకేతిక పరమైన సపోర్ట్ కూడా డీప్ స్టేట్ నుంచి దొరుకుతుంది. ఈ రెండూ కలిస్తే జరిగే విధ్వంసం ఏంటనేది మనం ఇప్పుడు చూస్తూ వస్తున్నాం, ప్రజెంట్ గమనిస్తూ వస్తున్నాం చాలా స్పష్టంగా. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో నష్టపోయింది ఎవరు? సామాన్య ప్రజానీకం. లాభపడింది ఎవరు? డీప్ స్టేట్. హమాస్ కానీ, హౌతీస్ కానీ, హెజ్బుల్లాస్ కానీ లాభపడ్డాయంటే చచ్చిపోయిన వాళ్ళందరికీ వీరస్వర్గం, వాళ్ళకి జన్నత్ దొరుకుతుందనేసి వాళ్ళు ఒక మూఢ నమ్మకంలోకి తీసుకెళ్ళి వాళ్ళ చేత డీప్ స్టేట్ యుద్ధాలు చేయిస్తుంది, విధ్వంసం సృష్టిస్తుంది. ఈరోజు యుద్ధం చేస్తే కానీ రేపు బతకలేని ఇజ్రాయెల్ కూడా దినదినగండంగా అక్కడ తన కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉంటుంది. ఈరోజు ఆయన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, ఆయన ప్రపంచ పోలీస్ డొనాల్డ్ ట్రంప్ని వినియోగించుకున్న తీరును చూస్తే ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఒక అనివార్యత ఆయన అలా చేయించాల్సి వచ్చింది. అమెరికా సాయం తీసుకొని B-2 బాంబర్స్ తోటి దాడి చేయకపోతే ఇరాన్ మీద ఇది సద్దుమణిగేది కాదు. సద్దుమణగటం మాత్రమే, ఇది శాశ్వత పరిష్కారం ఇంకా దొరకదు కూడా. ఎందుకంటే హమాస్లో ఒక 10 మంది టెర్రరిస్టులు చచ్చిపోతే హౌతీస్ కానీ, హెజ్బుల్లాస్ కానీ ఒక 100 మంది రక్తబీజులు పుట్టుకొస్తారు. సో శాశ్వత పరిష్కారం కాదు ఇది, కేవలం ఒక గ్యాప్ అంతే, ఒక శ్మశాన నిశ్శబ్దం అంటారు, కేవలం ఒక గ్యాప్. సో ఇది తీసుకుంటూ ఇది కనుక గమనిస్తే వీటికి తోడు ఈ ఉగ్రవాద సంస్థలకి ఏఐ సహకారం దొరికింది అంటే, ఎందుకంటే టెక్నాలజికల్గా వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. దొరికిందంటే ఒకసారి ఇమాజిన్, కొన్నాళ్ళకి ప్రపంచ పట్టణం నుంచి ఒక దేశం మాయమయ్యే ప్రమాదం ఉంది. బట్టతలకి మోకాలికి ముడేస్తారు
ఏఐని చూపించి బూచిగా చూపించి అనేవాళ్ళు లేకపోలేదు. అయి ఉండొచ్చు కాక, కొంతమేరకు బట్టతలకి మోకాలికి ముడి అయి ఉండొచ్చు కాక కానీ కొన్నాళ్ళు పోతే మనకు కనిపించేది ఏంటంటే ప్రపంచపటంలో ప్రత్యేకించి వెస్ట్ ఏషియాలో ఒక దేశం మాయమైపోతుంది ఇలా వదిలేస్తే ఈ ఉగ్రవాద ముఠాలని. ఉగ్రవాద ముఠాలకి సాంకేతిక పరిజ్ఞానం అందకుండా ఏ రోజైతే నిరోధించగలిగామో ఆ రోజు వాళ్ళ శక్తి సన్నగిలుతుంది. మొత్తంగా ఉగ్రవాదం పోతుందనిగా శక్తి సన్నగిలుతుంది. అప్పుడు వర్ధమాన దేశాలన్నీ ఒక్క మాటగా చుట్టుముట్టి ఉగ్రవాదాన్ని హతమార్చే అవకాశం ఉంటుంది, ఉగ్రవాదాన్ని హతమార్చే అవకాశం ఉంటుంది. ఏఐ ఎందుకు సహకరిస్తుందా? సహజంగా ఒక మార్పు వచ్చినప్పుడు దాని నుంచి వచ్చే నెగిటివిటీయే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏఐ కూడా అలాంటిదేననేది జెఫ్రీ హింటన్ అభిప్రాయం. మేబీ ఆ పర్సెప్షన్ లెవెల్స్లో 100% దాన్ని విశ్వసించే వాళ్ళు ఉంటారు, లేదు 70% 80% అనేవాళ్ళు ఉంటారు, లేదు 50% కాస్త అటు ఇటు ఉంటే మార్పు వచ్చినప్పుడు సహజంగానే ఇలాంటివి ఉంటాయి కదా అని, లేదు కంప్లీట్గా డిస్మిస్ చేసేవాళ్ళు ఉంటారు. ఏఐ వస్తే కంప్లీట్గా ఉగ్రవాదాన్ని నిర్మూలించవచ్చు. నిర్మూలించలేకపోతున్నాం ఎందుకు? ఇంత టెక్నాలజీ వచ్చింది, నిర్మూలించలేకపోతున్నాం ఎందుకు? ఏ రోజుకి ఆ రోజు యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్. జెఫ్రీ హింటన్ మాట్లాడారు అంటే ఈరోజు ఎలాన్ మస్క్ కానీ అలాగే బిల్ క్లింటన్ కానీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కృత్రిమ మీద 10 మందికి అన్నం పెట్టేదై ఉండాలి. 100 మంది కడుపుని కొట్టే వ్యవహారంగా మారకూడదు అనేది మానవీయ కోణంతో ఆలోచించే నిపుణులు చెప్తున్న అభిప్రాయం. నో డౌట్ ఏఐ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. పనిలో వేగం ఉంటుంది, పనిలో క్వాలిటీ ఉంటుంది, అండ్ కృత్రిమ మేధతో పనిచేసే రోగాలు రొస్టులు ఉండవు కాబట్టి ఎన్నాళ్ళైనా పని చేయించుకోవచ్చు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం కనుక ఆలోచిస్తే కృత్రిమ మీద మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మానవ సంబంధాలు మృగ్యమవుతాయి. కంప్లీట్ ఏఐ. నర్సులు ఇంటికి వచ్చి చేసే సర్వీస్ తోటి కోలుకునే వృద్ధులు ఉంటారు. వాళ్ళందరికీ ఆ హ్యూమన్ టచ్ ఉండదు, మానవ స్పర్శ ఉండదు. కేవలం నేను మాట్లాడేది హాస్పిటల్స్ లేకపోతే రోగాలు వీటి గురించే కాదు. సమాజం అన్న తర్వాత ఇది మనిషి ఒక సోషల్ యానిమల్. పక్కన ఇంకో వచ్చి మనిషి మాట్లాడకపోతే జీవించలేనివాడు. వేరే జంతువులకి అది అవసరం లేదు అని అనుకుంటారు, వాటికి కూడా అవసరమే. కానీ మనుషులు ఎక్కువ బ్యాంక్ అవుతారు. ఈ మానవీయ విలువల్ని మాయం చేసే ఏఐ మనకి కావాలా, లేకపోతే మానవీయ విలువల్ని జోడించి పని చేయించే ఏఐ కావాలా అనేది జెఫ్రీ హింటన్ లాంటి వాళ్ళు ఇదిగో ఈ ఇద్దరు మేధావులకి పోస్ట్ చేస్తున్న ప్రశ్న. మరి చెప్తారా వాళ్ళు? సమాధానం చెప్పాలి కదా. ఈరోజు తృతీయ ప్రపంచ దేశాలని కంప్లీట్గా స్మాష్ చేసే ఒక వ్యవస్థ ఏఐ ద్వారా రాబోయే రోజుల్లో రాకుండా ఉంటుందన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? లేదు. వస్తే మానవాళికి ఎంత వినాశనం అది. అంటే కేవలం యూరోపియన్ యూనియను లేకపోతే అమెరికా ఆస్ట్రేలియాలు మాత్రమే ప్రపంచాన్ని పరిపాలిస్తాయా, శాసిస్తాయా? ఆసియా దేశాలు ప్రత్యేకించి వర్ధమాన దేశాల భవిష్యత్తు ఏంటి? సో దీని మీద 1-4 సార్లు ఆలోచించండి, 2 సార్లు కాదనేది జెఫ్రీ హింటన్ లాంటి ఏఐ సృష్టికర్తలు సూచించే మాట.